మొత్తానికి ఈ సినిమా చూడకుండా చచ్చిపోతా అనుకున్నారా అయ్యా? ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అప్పట్లో కొన్ని ఇష్యూస్ వల్లనో మరి మూవీస్ దండి ఉన్నాయనో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇంకా విజయ్ ఎలక్షన్స్, సీఎం హడావిడి అంతా చూసిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అవ్వదు అనుకున్నా. బట్ ప్రొడ్యూసర్స్ ఏదో విధంగా రిలీజ్ అయితే చేసుకున్నారు. సో తలపతి విజయ్ గారి కెరీర్లో లాస్ట్ మూవీ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది మనం చూద్దాం. సో మూవీ స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే దళపతి వెట్రికొండన్ మన హీరో విజయ్ అనమాట ఒక ఖైదీగా జైల్లో ఉంటాడు. ఒక రౌడీ గ్యాంగ్ ఓ బిజినెస్ మ్యాన్ ని ఫినిష్ చేయడానికి జైలుపై అటాక్ చేసినప్పుడు వెట్రి వాళ్ళని సింగిల్ హ్యాండెడ్ గా ఫైట్ చేసి ఆపుతాడు. దాంతో ఒక హానెస్ట్ జైలర్ ఆఫీసర్ గౌతమ్ మీనన్ ఇంప్రెస్ అవుతాడు. ఆ ఆఫీసర్ హెల్ప్ తోనే ఆగస్టు 15న క్షమాభిక్ష కింద వెట్రి జైలు నుంచి రిలీజ్ అవుతాడు. కానీ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో ఆ జైలర్ చనిపోతాడు. దాంతో ఆయన కూతురు విజ్జి, మమితా బైజు ఉంది కదా, రెస్పాన్సిబిలిటీని వెట్రి తీసుకుంటాడు. విజ్జి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ మర్డర్ కావడం కళ్ళరా చూసి ఆ బ్యాడ్ ట్రామా ఉంటది అనమాట. దాంతో తను ప్రతి చిన్న విషయానికి చాలా భయపడిపోతుంటది. ఎలాగైనా ఆమెలో భయాన్ని పోగొట్టి ఒక బోల్డ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్ గా మార్చి ఆర్మీలో జాయిన్ చేయాలని వెట్రి డిసైడ్ అయ్యి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తుంటాడు. కట్ చేస్తే సీన్ లోకి ఒక డేంజరస్ విలన్ జాన్ హిమ్లర్, బాబీ డియోల్ అనమాట ఎంటర్ అవుతాడు. అతను విజ్జిని టార్గెట్ చేసి ఆమెను లేపేయడానికి తన గ్యాంగ్ ని పంపుతాడు. సో మొత్తం మీద ఆ బాబీ డియోల్ విజ్జిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశాడు, అసలు ఆఫ్రికాలో తనకి అంత డేంజరస్ నేమ్ ఉన్న జాన్ హిమ్లర్ అనేవాడు ఎవడు, అండ్ ఈ మూవీలో ప్రకాష్ రాజ్ కి ఆ రౌడీకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భగవంత్ కేసరి ఇన్స్పిరేషన్ తో ఈ మూవీని అయితే తీశారు. ఇది మక్కి రీమేక్ కాకపోయినా ఆ కథలోని సోల్, క్యారెక్టరైజేషన్లు ఇందులో క్లియర్ గా కనిపిస్తుంటాయి. దాంతో మన తెలుగు ఆడియన్స్ కి మాత్రం అడుగడుగున ఇది భగవంత్ కేసరి చూసినట్టే అనిపిస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో కాన్సెప్ట్ తో ఒరిజినల్ లో పండిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఆ రేంజ్ లో కనెక్ట్ అవ్వలేదు. విజయ్ పొలిటికల్ అజెండా, మితిమీరిన కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల కథలోని మెయిన్ ఎమోషన్ కొంత పక్కదారి పడినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ అంతా తమిళనాడు ఎలక్షన్స్ ని టార్గెట్ చేసి తీసినట్టే ఉంటది. విజయ్ పొలిటికల్ థాట్స్ ని పక్కగా ఈ మూవీలో ప్రజెంట్ చేసినట్టు ఉంటది. ఈ మూవీ ఇంకా ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అయ్యింటే ఇంకా బాగుండేది. ఆయన ఎలక్షన్స్ పార్టీకి మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోయేది. అట్లా ఉంటది ఎలక్షన్ పరంగా చూసుకుని. మొత్తానికి మన తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కి ఇది కనుల పండుగ అని చెప్పొచ్చు. ఎలక్షన్ పరంగా ఇటు హీరో పరంగా రెండు కలిపి కొట్టిన మూవీ అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది మూవీ. ఇంకా జైల్లో ఆ ఫైట్, విజ్జి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆమెలో ఉన్న భయం చూపించడము, ఇవన్నీ కొంచెం భగవంత్ కేసర్ లానే అనిపిస్తాయి. అయితే డైరెక్టర్ ఈ సినిమా స్కేల్ ని పెంచడం, టెర్రరిజం లేదంటే డెమోక్రసీ యాంగిల్స్ ని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో బాగా చూపించినారు. విలన్ ని బయటికి రప్పించడానికి హీరో వేసే మైండ్ గేమ్ లు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో మొత్తం అంతా పొలిటికల్ లానే నడుస్తూ ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ లో మొత్తం అంతా పొలిటికల్ డ్రామానే నడుస్తూ ఉంటది. అది కొంచెం ఓవర్ అయిపోతుంది పొలిటికల్ డ్రామా అనేది. దాని వల్ల మెయిన్ క్యారెక్టర్స్ మధ్యన ఉండే బాండింగ్ అండ్ ఎమోషన్ అనుకున్నంతగా కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ కి. మన తెలుగులో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ సీన్ కి ఒక రేంజ్ ప్రశంసలు వచ్చాయి. ఈ జననాయకుడు సినిమాలో ఆ ఎపిసోడ్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు అని అనిపించింది నాకైతే. ఇంకా మొత్తం మీద స్టోరీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ కొంచెం మిస్సింగ్ అనిపించినప్పటికీ మన సీఎం విజయ్ మాత్రం వన్ మ్యాన్ షో చేస్తాడు. పొలిటికల్ ఎలిమెంట్స్ అండ్ మ్యాథ్స్ ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా ఫ్యాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని కొంచెం ఎంటర్టైన్ చేస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం వన్ టైం వాచబుల్ అన్నట్టు ఉంటుంది.